ఇందులో విషయము మనుష్యులు ఏమి చేయవలెను, ఇది ఇందులో ఈ మంత్రం తెలుసుకుందాం. ఓం అశ్వత్థేవో నిషదనం పణ్యేవో వసతిష్కృత గో భాజయిత్కలా సతయత్ సనవథ పూరుషం. ప్రతిపదార్థం. ఓ జగదీశ్వరుడా, అశ్వత్థే రేపు నిలుచునో నిలవదో ఇటువంటి అనిత్య ప్రపంచమునందు వహ మీ యొక్క నిషదనం ఉనికిని ఏర్పాటు చేసెను. పన్నే ఆకు వంటి చంచల జీవమునందు వహ మీ యొక్క వసతి నివాసము కృత చేసెనో. యత్ ఏ పూరుషం అంతటా పరిపూర్ణుడుగు పరమాత్ముని కిల నిశ్చయముగా సనవథ సేవించుము. అతనితో పాటు గోభాజ పృథివిని వాణిని ఇంద్రియములను కిరణములను సేవించువారై మీరు ఇత్ స్థిరముగా ఆ సదా ఉండు. ఇది మనుష్యులు ఏం చేయాలన్న విషయం ఇందులో చెప్పారు. ఇప్పుడు భావార్థము. అనిత్యమగు జగత్తులో అనిత్యములగు శరీరములను పదార్థములను పొంది క్షణభంగురమగు జీవనముతో ధర్మాచరణముచే నిత్యుడకు పరమాత్మను ఉపాసించి మనుష్యులు ఆత్మ పరమాత్ముల సంయోగముచే ఉత్పన్నమగు నిత్య సుఖమును పొందవలయను. ఇది విషయం. ఇందులో మానవుల యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకోవాలి. నిత్యమైనది ఏమిటి, అనిత్యమైనది ఏమిటి? యో భూతంచ భవ్యంచ సర్వం యచ్ఛాతి తిష్టతి స్వర్యస కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. స్వయస కేవలం స్వ ఈ శాశ్వత సుఖం ఏదైతే ఉందో అతడు పరమాత్మ, కేవల సుఖ స్వరూపుడు పరమాత్మ. ఆయన రూపం ఏంటి? కేవల సుఖము. అలాంటి కేవల సుఖను పొందాలంటే పరమాత్మను ఉపాసించాలి. అది నిత్యము. నిత్యం అంటే ఏమిటి? పూర్వం అంటే యో భూతంచ భవ్యంచ. భూతం అంటే గత జన్మ అనే కాదు, సృష్టికి పూర్వం కూడా పరమాత్మ ఉండే ఉంటాడు, నిత్యుడై ఉంటాడు. భూతం భవ్యంచ. రాబోదంటే ప్రళయ అనంతరం కూడా. ఈ సృష్టి ఏమీ ఉండదు, మన దేహాలుండవు, సృష్టి జగత్ అది ఏమి లేనప్పుడు కూడా పరమాత్మ ఉంటాడు. కాబట్టి అతడు నిత్యుడు, ఎప్పుడూ ఉంటాడు. అలాగే మనము కూడా మన దేహాలు ప్రళయం తర్వాత ఉండవు, ప్రళయంలో ఉండవు, కానీ ఆత్మగా మనం ఉంటాం. మనము నిత్యులమే, పరమాత్మ నిత్యుడే. ఈ సృష్టికి కారణమైన ప్రకృతి కూడా నిత్యం, అనాభిప్రాయం. అయితే నిత్యానిత్యముల విషయం తెలుసుకోవాలి. ఈ జగత్తు అనిత్యమని చెప్తున్నాను ఎందుకంటే ఇది దీనికి చంచలమగు జీవితం, అంటే ఆకు వంటి చంచలమగు జీవితం. మనం అంటాం చెట్టుకి ఆకులు పచ్చగా కనిపిస్తాయి, నిండుగా కనిపిస్తుంటాయి. అది మరొక రోజుకి పండిపోతాయి, ఎండిపోతాయి, రాలిపోతాయి. కాబట్టి అలా పోల్చారు మన జీవితం. మన ఈ దేహం కూడా వృద్ధాప్యం వస్తుంది, అలాగే మరణాన్ని పొందుతుంది. అలాగే దీని ఏమో అశ్వత్థే. అశ్వ రేపు ఉంటుందో ఉండో తెలియదు. అందుకే మానవ దేహాన్ని అశ్వత్థ వృక్షం అంటారు. అశ్వత్థ వృక్షం అంటే రేపటికి ఉండదు. రేపటి కంటే ఇది శాశ్వతం కాదు ఈ దేహం. కాబట్టి అనిత్యమైన దేహాన్ని ఎప్పటికైనా వదలాల్సిందే. కాబట్టి నువ్వేం చేయాలి? క్షణభంగురమైన జీవితం. ఈ క్షణంలో చనిపోతాం తెలియదు కాబట్టి ఈ లోపల ఏం చేయాలి? ధర్మాచరణ ఏదైతే ఉందో అది పరమాత్మని యొక్క వేదవాణి నుంచి గ్రహించి ఆయనను ఉపాసించి పరమాత్మతో ఆత్మ సంయోగం కావాలని చెప్తున్నారు. అప్పుడు మాత్రం ఉపాసన సాధ్యమవుతుంది. ఈ నిత్యము అనిత్యమనే విషయంలో ఏవి నిత్యములు కావు. ఒక కవి చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? స్థిరములు కావు కావు జల జీవితం. మనిషి చనిపోయిన తర్వాత శ్మశానంలోకి వెళ్ళి అక్కడ అన్నం ముద్దలు పెడతారు, పిండాలు. ఏవి తింటాయి? కాకి కోసం ఎదురుస్తుంటారు. కాకి అట వచ్చి తింటుందట. అంటే వీళ్ళు చనిపోయిన తల్లిదండ్రులు కాకులే అవ్వాలని వీళ్ళ ఊహ ఏమిటి తెలియదు.
అయితే అక్కడ ఆ కాకులు తిన్న పిండాన్ని చూసి ఒక కవి అతని హృదయంలో మెదిలి ఒక భావాన్ని చెప్పాడు. అక్కడ కాకి కావు కావు నడుస్తుంటే కాకి అరుపు కాదు, అది కావు అని చెప్తుంది, స్థిరము కావు అని చెప్తుంది. నీ జీవితాలు బ్రతుకున్నవాడు కూడా అంతే. స్థిరములు కావు కావు చల జీవితములు స్థిరములు కావు కావు చల జీవితముల్. ఈ గత మిద్దెలు గద్దెలు శాశ్వతములు కావు కావు అని చెప్తుందనమాట. నవకమ్ములు నిత్యములు కావు కావు. ఈ అందంగా పోషించుకునే దేహం కూడా నిత్యము కాదు, ఒకనాటికి ఈ దేహాన్ని నశిస్తుంది, కృషిస్తుంది. కాబట్టి ఈ దేహం కూడా నిత్యము కాదని చెప్తూ ఇందులో విషయాలు మనం గ్రహించి అశాస్త్రని ఈ దేహం పట్ల మమకారాన్ని వదిలి, అలాగే ఈ అశాస్త్రాన్ని ఈ జగత్తులోని పదార్థాలు కూడా అశాస్త్రమే, కేవలం భోగించడానికి. ఆ తర్వాత ఈ దేహం పట్ల ఈ జగత్తు పట్ల మనము మోహాన్ని వేడి త్యాగులమై సన్యసించి శాశ్వతమైన పరమాత్మ యొక్క ఆనందం కోసం మనం యోగ సాధన చేసి ఆ ఆనందాన్ని పొందడం కోసం చెప్పేటటువంటి మానవుల కర్తవ్యాన్ని చెప్పారు ఇందులో. ఓం ఇతి శబ్దం.